మీద రెగ్యులర్గా ఇండియా ఒక్క గ్రౌండ్లోనే ఆడుతోంది, అందుకే ఇండియా గెలుస్తుందని మిగతా దేశాల ప్లేయర్స్ కామెంట్స్ చేస్తున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? అంటే అది కంప్లీట్ కొట్టిపారేసేటువంటిది కాదు. అది ఈవెన్ రోహిత్ శర్మ కూడా దట్ ఈస్ నాట్ అవర్ హోమ్ గ్రౌండ్ అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కరెక్ట్, అదే అంటే దానికి కౌంటర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కెప్టెన్కి. సో అందుకనే రోహిత్ శర్మ కూడా రియాక్ట్ అయ్యాడు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ గౌతమ్ గంభీర్ కూడా దాన్ని ఇచ్చేసాడు, హోమ్ గ్రౌండ్ కాదు మాది, అది గుర్తుపెట్టుకోండి అని. కాకపోతే ఏంటంటే సహజంగానే ఇప్పుడు ఒకే గ్రౌండ్లో ఆడేటువంటి దానికన్నా కూడా ఎక్కువగా ట్రావెల్ చేయడం వల్ల ప్లేయర్లు ఎక్కువ. ఇప్పుడు ఐసీసీ షెడ్యూల్ దాని మీద ప్లేయర్లు ఎక్కువ మంది ఫారిన్ ప్లేయర్లు కావచ్చు, ఎవరైనా సరే కొంచెం కంప్లైంట్ చేసేటువంటిది ఏదైనా ఉంది అంటే కనుక అది డెఫినెట్గానే ట్రావెలింగ్ టైం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎంత లేదన్నా కానీ మీకు అది గంట 2 గంటల ఫ్లయింగ్ టైం అనేటువంటిది కాకపోయినా ఈలోపు మీరు ఒక 1 అవర్ బిఫోర్ స్టేడియం అది వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలి. సో కాబట్టి ఎట్లయినా హాఫ్ డే ఇట్ విల్ టేక్ ఆఫ్ మీ ట్రావెలింగ్లోనే. సో అది కొంచెం వాళ్ళకి హెప్టిక్ అవుతూ ఉంటుంది, ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇండియన్ టీంకి వచ్చేటప్పటికి అది అడ్వాంటేజ్ అయింది డెఫినెట్గానే, ఒకే ఇదిలో ఉంటున్నారు. సో కాబట్టి మ్యాచ్ బై మ్యాచ్ ఆ గ్రౌండ్ యొక్క ఆనుపాన్లు అవన్నీ కూడా హౌ ద వికెట్ బిహేవ్స్ అనేటువంటిది టోటల్గానే ఈ మొత్తం ఇప్పటికి అయ్యేటప్పటికి ఆడినటువంటి 4 మ్యాచ్లు ఇంక్లూడింగ్ ది సెమీఫైనల్స్ ఆ మొత్తం స్ట్రిప్ ఎలా వర్క్ చేస్తోంది అనేటువంటిది వీళ్ళకి ఒక అవగాహన వచ్చింది. సో అది కొంచెం అడ్వాంటేజ్, నేను ఐ డూ అగ్రీ విత్ దట్. కాకపోతే ఏంటంటే షెడ్యూల్ అలా ఉంది. సమ్ టైమ్స్ యు ఆర్ లక్కీ ఉన్నటువంటిది. ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి ఉన్నటువంటి ఆ పొలిటికల్ దీనివల్ల రీజన్స్ వల్ల ఇండియన్ గవర్నమెంట్, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ని కాదని ఎవరు ఏ స్టెప్ వేయలేరు కదా. సో కాబట్టి అదే ఆ రకంగా మనకు అది లక్కీ కలిసి వచ్చింది అంతే. సపోజ్ అదే ఇదిలో కనుక ఇంకొక కంట్రీ కూడా అలాగే ఉంది, సపోజ్ పాకిస్తాన్లో మేము అసలు అడుగు పెట్టము అని చెప్పేసి అనుకున్నారు, పట్టుబట్టారు అనుకుందాం, వాళ్ళకు కూడా ఈ రకమైనటువంటి హైబ్రిడ్ ఫెసిలిటీ వచ్చేదేమో. సో అప్పుడు వాళ్ళని మాట మనం అనలేం కదా. సో అందుకని ఏంటి అంటే కొన్ని ఒక్కొక్కసారి కలిసి వస్తాయి, అది నీకు కొంచెం ప్లస్ అయింది. అది కంప్లీట్ అది ఇది కాదు, ప్లస్ కాదు అని చెప్పేసి నేను అన్ను బీయింగ్ అనేది డెఫినెట్గా అది ఒక అడ్వాంటేజ్, అది కాదని నేను బట్ షెడ్యూలింగ్ అలా వచ్చింది. సో యు ఆర్ ఏ లక్కీ ఎనఫ్ టు గెట్ దట్. సో కాబట్టి ఎదుటి వాళ్ళు ఉండేటువంటి అంటే ఎదుటివాడిని ఎలాగా వాళ్ళ యొక్క గేమ్ని డామినేట్ చేసి విజయాన్ని సాధించాలి అని ఆలోచించాలి, కానీ బీయింగ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ ఈ రకమైనటువంటి చిన్న చీప్ వంకల్ని వాటిని వెతుక్కొని దాన్ని ఏదో ఒక భూతద్దంలో చూపించేసి ఇచ్చేయటం అనేటువంటిది. ఈవెన్ డేవిడ్ మిల్లర్ కామెంట్ కూడా నాకు ఆశ్చర్యాన్ని కలిగింది. దో దే ఆర్ అవుట్ ఆఫ్ ది కాంటెస్ట్ అయిపోయిన తర్వాత, సెమీస్ అయిపోయిన తర్వాత డేవిడ్ మిల్లర్ కూడా ఆ రకమైనటువంటి, ఇప్పుడు ప్యాట్ కమిన్స్ స్టేట్మెంట్ ఇచ్చాడు, అది కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే అది షెడ్యూల్ నీకు అది తెలిసిందే, బీసీసీఐ ఓన్గా చేసుకున్నటువంటిది కాదు, అది ఐసీసీ నుంచి వచ్చినటువంటిది. దిస్ ఇస్ అన్ ఐసీసీ ఈవెంట్, ఏం బీసీసీఐ ఓన్గా ఆర్గనైజ్ చేస్తున్నటువంటిది కాదు. సో అందుకని కొంచెం అంటే ఇతర కంట్రీస్ అంటే ఇతర దేశాల ప్లేయర్స్ దెమ్సెల్వ్స్ ఇటువంటి స్టేట్మెంట్స్ చేస్తుంటే వాట్ ఇట్ విల్ లుక్ అవుట్ సైడ్, అంటే బయట ఎలా అనిపిస్తుంది ఇదంతా వినేవాళ్ళు? అదే అనేది, అంటే వాళ్ళ యొక్క ఇమ్మెచ్యూరిటీ అనేటువంటి తెలుస్తుంది, వాళ్ళు బయట పెట్టుకున్నట్టే అవుతుంది అనేది. అదే ఇప్పుడు మిల్లర్ కన్నా కమిన్స్ నేను స్ట్రెస్ చేసి చెప్పిన కారణం అది, బికాస్ హీఈస్ ఎ క్యాప్టెన్. సో ఒక ఆస్ట్రేలియా లాంటి ఒక ఛాంపియన్ కంట్రీకి క్యాప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇట్లాంటి స్టేట్మెంట్స్ అనేటువంటిది నాట్ దట్ అడ్వైజబుల్, అది మంచిది కాదు, అది నీ చేతిలో లేనటువంటిది, అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అదేమి ఇండియన్ టీం చేతిలోనో బీసీసీఐ చేతిలో ఉన్నటువంటిది కాదు కదా, అది ఐసీసీ యాక్సెప్ట్ చేసింది. బీసీసీఐ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి దాన్ని ఐసీసీకి ఫార్వర్డ్ చేస్తే ఐసీసీ యాక్సెప్ట్ చేసింది, అది హైబ్రిడ్ పద్ధతిలో ఒప్పుకుంది. ప్లస్ అక్కడ ఇంకేమీ లేవు, అదొకటే ఉంది మనకి వెన్యూ. సో కాబట్టి అక్కడే ఆడుతూ ఉన్నాం మనం. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఎక్కడైతే మనము దుబాయ్లో ఎట్లాగా ఐసీసీ ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ దుబాయ్లోనే ఉన్నాయి, అక్కడే మీకు నెట్స్ అంటే ఐసీసీ ఇది నెట్స్ అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి, ప్రాక్టీసింగ్ నెట్స్ అవన్నీ అక్కడే ఉన్నాయి. ఇండియన్ టీం ఎక్కడైతే ప్రాక్టీస్ చేసిందో మిగిలినటువంటి కంట్రీస్, అంటే మనతో ఆడటానికి దుబాయ్లో అడుగుపెట్టినటువంటి ప్రతి కంట్రీ కూడా అక్కడే ప్రాక్టీస్ చేసింది. సో కాబట్టి అక్కడేమి ఎటువంటి భేదాన్ని చూపించలేదు కదా, అక్కడేమి ఎటువంటి డిస్క్రిమినేషను లేదు కదా, అదే చేశారు. కాకపోతే గ్రౌండ్కి సంబంధించినటువంటిది ఆ మాటకు వస్తే ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం ఈవెన్ లాస్ట్ 10 yearsలో ఆస్ట్రేలియాలో ఆడినటువంటి ఇది, ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి ఏ కంట్రీ ఒప్పుకోనప్పుడు ఆస్ట్రేలియాకి సెకండ్ హోమ్ గ్రౌండ్ దుబాయ్ అయింది. సో ఈవెన్ యూ టేక్ ఇంగ్లాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇవన్నీ కూడా ఎగనిస్ట్ పాకిస్తాన్ బైలాటరల్ సిరీస్లు అన్నీ కూడా దుబాయ్లోనే ఆడాయి. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్, ఇప్పుడున్నటువంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ కూడా ఐపీఎల్లో ఉన్నారు.
ఐపీఎల్ ఇండియాలో జరిగినటువంటి సందర్భాల్లో ఎలక్షన్స్ డ్యూరింగ్ ది ఎలక్షన్ ఇయర్ అంటే ఎవ్రీ వన్స్ ఇన్ 5 years డెఫినెట్గానే మనకి సెకండ్ వెన్యూ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈసారంటే లక్కీగా దాన్ని రీషెడ్యూల్ చేసి కరెక్ట్గా ఎక్కడైతే ఎలక్షన్స్ ఉన్నాయో అక్కడ ఐపీఎల్ మ్యాచ్ లేకుండా అట్లాగా ఈసారి ఐపీఎల్ గవర్నింగ్ బాడీ వాజ్ రియల్లీ వెరీ క్లవర్ ఎనఫ్ అవును టు రీఅడ్జస్ట్ దట్. Yes, బట్ yes. అంతకుముందు మనం చూస్తే డెఫినెట్గా సౌత్ ఆఫ్రికా లేకపోతే ఐపీఎల్ ఈవెన్ కోవిడ్ టైంలో మనం ఐపీఎల్ అంతా కూడా అక్కడే ఆడాం. అవును సో ఐపీఎల్ ఫ్రాంచైజీలో ఉన్నటువంటి ఫారిన్ ప్లేయర్స్ అందరికీ కూడా ఆ గ్రౌండ్ తెలిసినటువంటిది. సో మోరార్లెస్ వాళ్ళకే అది హోమ్ గ్రౌండ్ కిందే కదా. సో అంతే ఇన్ డీటెయిల్ కనుక మనం వెళ్ళి డిస్కస్ చేయదలుచుకుంటే ఎవరికి అదేం కొత్త ఏం కాదు. కాదు. కాకపోతే ఇండియా ఏంటంటే ఓన్లీ మనకి ఆ ట్రావెలింగ్ అనేది తగ్గింది, అదొక్కటే. యా చంద్రశేఖర్ గారు